మన దేశంలో 80% ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మనల్ని ఉద్ధరించేస్తాడు. ఇలా అక్కడే ఉండిపోతారు తప్ప మా బతుకులు మేమే మార్చుకుంటాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చట్టాలు చేసేది ప్రభుత్వాలు కావచ్చు, కానీ మార్పు తెచ్చేది మాత్రం ఖచ్చితంగా జనమే. జగిత్యాల జిల్లాలోని ఈ గ్రామాలు తీసుకునే నిర్ణయం చూస్తే మీరు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. మొదటిగా కోరుట్ల నియోజకవర్గం. ఇక్కడ ఒక సైలెంట్ రివల్యూషన్ మొదలైందనే చెప్పొచ్చు. కోరుట్ల నియోజకవర్గం సంగెం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, దానికి కారణం సింగిల్ యూజ్ ప్లాస్టిక్కేనని, ఇకపై ఎవరైనా ఈ ప్లాస్టిక్ వాడితే 5,000 జరిమానా వేస్తామని పంచాయతీ హుకుం జారీ చేసింది. ఇక ఫంక్షన్ ఏదైనా సరే స్టీల్ గిన్నెలు విస్తరాకలే దిక్కు. ఇక కతలాపూర్ కథ, డ్రగ్ ఫ్రీ విలేజ్ కోసం ఈ ఊరంతా ఒకటైంది. ఎవరైనా ఊర్లో గంజాయి అమ్మితే 20,000 ఫైన్, వాళ్ళని పట్టించిన వాళ్ళకి 5,000 రివార్డ్ అని చెప్పేసి ప్రకటించారు. ఇక ఐలాపూర్లో చూసుకుంటే బహిరంగ మద్యపానం ధూమపానం చేస్తే తోలు తీస్తామంటున్నారు గ్రామ పెద్దలు. చివరికి కొన్ని గ్రామాల్లో ఐస్ క్రీమ్ బండ్లకు కూడా నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. మా పిల్లల ఆరోగ్యాలే మాకు ముఖ్యమంటున్నారు. ఎవరి కోసమో మేము చూడం, మా ఊర్లు మేమే బాగు చేసుకుంటాం అంటున్నాయి ఈ ఆదర్శ గ్రామాలు. మరి మీ ఊరు కూడా ఆదర్శ గ్రామమేనా? కామెంట్ చేయండి.